అందమైన చేతులు అంటే నగలు వేసుకున్న చేతులా? లేక ఇతరులకు సహాయం చేసే చేతులా? ముగ్గురు రాజకుమార్తెల జీవితాన్ని మార్చిన ఒక అద్భుతమైన సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన అందం ఉందని తెలియజేసే ఈ హృదయాన్ని తాకే నీతి కథను ఈరోజు తెలుసుకుందాం. ఒక ఉద్యానవనంలో ముగ్గురు రాజకుమార్తెలు కూర్చొని ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయి అన్న ప్రశ్న ఒకసారి తలెత్తింది. అప్పుడు ఆ ముగ్గురు తన చేతులే మిగతా ఇద్దరి కంటే చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకోసాగారు. అప్పుడే అక్కడికి ఒక దేవకన్య బిచ్చమెత్తుకునే అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి ధర్మం చేయండమ్మా అని అడిగింది. ఈ రాజకన్యలు తమ తమ విలువైన దుస్తులను సర్దుకొని ముఖాలను పక్కకు తిప్పేసుకున్నారు. అక్కడ నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న పూరిల్లు చేరింది. ఆ పూరింట్లో ఉన్న నిరుపేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టి మంచినీళ్లు అందించింది. మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించింది. ఆ స్త్రీని ఆ అమ్మాయి అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాజకన్యలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజరూపం ధరించి తన తోటి వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి కనుమరుగైపోయింది. ఇతరులకు సహాయపడడంలోనే ఆనందం, గొప్పతనం ఉన్నది. ఈ స్టోరీ వల్ల మనకేం తెలుస్తుంది? నీతి ఏంటి అంటే, ఇతరులకు సహాయపడే మనస్సు, పేదవానికి దానం చేసే చేతులే గొప్పది. మనిషి అందం రూపంలో కాదు, మనసులోనే మంచితనంలో ఉంటుంది. పేదవారికి సహాయం చేసే చేతులే నిజంగా గొప్పవి. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.